డాక్టర్ బౌందనిక మాధురి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. సో ఈరోజు మనం డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ గురించి డిస్కస్ చేద్దాము. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటే ముక్కులో ఉన్న దూలం అనేది వంకరగా ఉండడం. ఈ ముక్కు దూలంకి 2 పార్ట్స్ ఉంటాయి. దాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో నేసల్ సెప్టమ్ అని అంటాం ముక్కు దూలాన్ని. అందులో బోనీ పార్ట్ ఉంటుంది, కార్టిలేజినస్ పార్ట్ ఉంటుంది. ఈ 2 పార్ట్స్లో ఏ పార్ట్లో వంకర ఉన్నా సరే మనం నేసల్ సెప్టమ్ డీవియేట్ అయింది అని చెప్తాము. సో దీనికి కాజెస్ ఏంటి, ఎందుకు ఇట్లా ముక్కుదూల అనేది చాలామంది పేషెంట్స్లో వంకరగా ఉంటుంది అంటే, ఒకటి వచ్చేసి పుట్టినప్పుడు డ్యూరింగ్ బర్త్ డెలివరీ అప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఫస్ట్ హెడ్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు ప్రెషర్ వల్ల ముక్కు ఒత్తుకుపోయినా, లేదంటే అసిస్టెడ్ డెలివరీస్ చేసినప్పుడు ఫోర్సెప్స్ డెలివరీ కానీ వాక్యూమ్ డెలివరీ చేసినప్పుడు ఆ ప్రెషర్ వల్ల కూడా ముక్కు ఒత్తుకుపోయి ముక్కు దూలం అనేది పుట్టుకతోనే వంకరగా రావచ్చు. లేదంటే కొన్నిసార్లు ఎదిగే వయసులో పిల్లలు జనరల్గా ఆడుకున్నప్పుడు పడిపోవడము, గట్టిగా దెబ్బలు తగిలినప్పుడు ఆ ముక్కు దూలానికి ఫ్రాక్చర్ అవడం వల్ల ఆ ముక్కు దూలం అనేది వంకరగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో పెద్దవాళ్ళల్లో కూడా ఎప్పుడైనా ఇట్లా ట్రామా ఇంజురీస్ అయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు ముక్కు దూలం వంకర ఉంది, అది అట్లానే గ్రోయింగ్ స్టేజ్ వరకు పెరిగిపోతుంది అనమాట. సో దానివల్ల ఈ ముక్కు దూలం అనేది వంకరగా ఉంటుంది. సో ఇందులో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ఈ బోనీ ఆర్ కార్టిలేజినస్ పార్ట్ ఎందులో వంకర ఉన్నా సరే మనం దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని అంటాము. ముందు ఉన్న భాగంలో వంకర ఉంటే యాంటీరియర్ డిఎన్ఎస్ అంటాము, వెనక భాగంలో వంకర ఉంటే దాన్ని పోస్టీరియర్ డిఎన్ఎస్ అంటాము. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవైపుకే దూలం అనేది వంకరగా ఉంటుంది, దాన్ని సి టైప్ ఆఫ్ డిఎన్ఎస్ అంటాము. కొన్నిసార్లు వంకర టింకర్గా అంటే ఎస్ షేప్ పైనుంచి కిందకి ఇట్లా క్రాస్గా ఇట్లా వంకర ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా మనకి పేషెంట్స్ ఎట్లా ప్రజెంట్ చేస్తారు, ఈ దూలం వంకర ఉండడం వల్ల వాళ్ళకి మెయిన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే ముక్కు నుంచి గాలి తీసుకోవడానికి ఇబ్బంది అనేది చెప్తారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది చెప్తారు. ఎటువైపు అయితే దూలం వంకర ఉందో అటువైపు గాలి అనేది తక్కువగా వెళ్ళడం వల్ల వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది వస్తుంది. అండ్ కొన్నిసార్లు దీనివల్ల ఏమవుతుంది, ఆ దూలం బాగా వంకర ఉంటే ఆ ముక్కులో ఉన్న పక్కన ఉన్న స్ట్రక్చర్స్ని కంప్రెస్ చేస్తుంది. ముక్కులో ఉన్న పక్కన స్ట్రక్చర్స్ని ప్రెషర్ వల్ల ఏమవుతుంది, సరౌండింగ్ స్ట్రక్చర్స్ ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల మనకి ఇక్కడ ముక్కులో సైనసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ సైనస్ యొక్క ఓపెనింగ్స్ని ఈ ఏదైతే దూలం వంకరగా ఉంటుందో అది కంప్రెస్ చేయడం వల్ల లాంగ్ స్టాండింగ్ కేసెస్ అంటే ఫ్యూచర్లో కొంతమందికి సైనసైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అందరికీ సైనసైటిస్ వస్తుందని చెప్పలేము. ఎవరికైతే ఈ ఎలర్జీస్, తరచూ జలుబు అవడము, తుమ్ములు రావడము, ముక్కు నుంచి నీరు కారడము, మిగిలిన పీపుల్తో కంపేర్ చేస్తే ఎక్కువ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎవరికి ఉంటాయో వాళ్ళకి ఈ సైనసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఏంటి అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఆ గాలి వల్ల మ్యూకోజా, మనకి ఆ ముక్కు దూలం మీద నేసల్ మ్యూకోజా అని అంటాం, ఆ మ్యూకోజా అంతా పొడిబారిపోయి పక్కులు కట్టడం కానీ, రక్తం రావడం కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ చెప్తారు. అండ్ కొంతమందిలో ఏంటి అంటే ఈ ముక్కు దూలంలో ఏదైతే నేను చెప్పానో సెప్టమ్కి బోనీ అండ్ కార్టిలేజినస్ పార్ట్ ఉంటుంది, ఆ 2 జంక్షన్ దగ్గర కొంతమందికి సన్నటి పదునైన షార్ప్ ప్రొజెక్షన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. కొన్నిసార్లు దాన్ని స్పర్ అని అంటాము. ఈ స్పర్ ఉన్న కేసెస్లో ఏంటి అంటే ఈ స్పర్ అనేది పక్కనున్న స్ట్రక్చర్స్ని కంప్రెస్ చేయడం వల్ల హెడేక్ రావడము, మళ్ళీ ముక్కు నుంచి రక్తం కారడం, ఇవన్నీ కంప్లైంట్స్ చెప్తారు మనకి పేషెంట్స్. సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం ముక్కుని ఎగ్జామిన్ చేసినప్పుడు జస్ట్ హెడ్ లైట్ అండ్ స్పెక్యులంతో ఎగ్జామ్ చేస్తాం, నేసల్ స్పెక్యులంతో ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి ఆ వంకర అనేది కనిపిస్తుంది. బట్ ఈ వంకర అనేది ఎంత ఎక్స్టెండ్ ఉంది, దాంతోపాటు అసోసియేటెడ్ సైనసైటిస్ ఏమన్నా ఉందా అనేది తెలుసుకోవడానికి మనం సిటీ స్కాన్ చేసుకొని, సిటీపిఎన్ఎస్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ కొంతమందిలో రిపీటెడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఈ ముక్కుదూలం వంకరగా ఉండడం వల్ల యూస్టేషన్ ట్యూబ్ ఫంక్షన్ ఇంపైర్ అయ్యి రిపీటెడ్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వీళ్ళల్లో కూడా మనం ఆ ముక్కుదూల అనేది సరి చేసుకోవాలి. సో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం చూసుకుంటే 100%లో 80% ఆఫ్ పీపుల్కి ఈ ముక్కు దూలం అనేది వంకరగా ఉంటుంది. కానీ ఎవరికి ట్రీట్మెంట్ అవసరం అంటే ఎవరికైతే ఇలా ఇబ్బందులు ఉంటాయో, ఓన్లీ జలుబైనప్పుడే కాకుండా విడిగా కూడా వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉండడం, లేదంటే అలర్జీస్ ఎక్కువగా ఉండడం, లేదంటే సైనసైటిస్ ఉండడం, ఇట్లాంటి వాళ్ళల్లో మనం దాన్ని ఇంటర్వెన్షన్ చేసుకోవాలి.
సో దీని ట్రీట్మెంట్ మెడికల్గా అనేది అయితే మనకి ట్రీట్మెంట్ చేయలేమండి, ఎందుకంటే ఇది బోన్ వంకరగా ఉంటుంది కాబట్టి మెడిసిన్స్తోనే ఆ వంకర అనేది నయం చేయలేము. సో కంపల్సరీ సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. దాన్ని మనం సెప్టోప్లాస్టీ ప్రొసీజర్ ద్వారా ఎక్కడైతే వంకర ఉందో ఆ వంకర ఉన్న పార్ట్ని మట్టుకే తీసేస్తాం ఈ సెప్టోప్లాస్టీ సర్జరీలో. సో రిమైనింగ్ బోన్ అనేది నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఈ సర్జరీ చేయడం వల్ల ఈ నేసల్ సెప్టమ్ అనేది స్ట్రైట్గా అవుతుంది. సో ఈ సెప్టోప్లాస్టీ అనేది చాలా కన్జర్వేటివ్ ప్రొసీజర్. కన్జర్వేటివ్ అంటే ఎంత కావాలో అంతనే రిమూవ్ చేస్తాము, ఏదైతే వంకర ఉందో ఆ పార్ట్సే తీసేస్తాము. అండ్ ఏమన్నా అసోసియేటెడ్ సైనసైటిస్ అవన్నీ ఉంటే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసి సైనసెస్ని కూడా క్లియర్ చేసుకుంటాము. అండ్ ఈ సెప్టోప్లాస్టీ అనేది మనం ఆఫ్టర్ 17 ఇయర్స్ చేస్తాము. ఎందుకు అంటే బిఫోర్ 17 ఇయర్స్ వరకు బోన్ ఆసిఫికేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ 17 ఇయర్స్ చేస్తే మళ్ళీ దూలం అనేది వంకరగా పెరగకుండా ఉంటుంది. బట్ కొంతమంది పిల్లల్లో బాగా ఎక్కువగా వంకర ఉండి వాళ్ళకి బాగా ఇబ్బంది ఉంటే కనుక ఎమర్జెన్సీలో చిన్న పిల్లల్లో కూడా చేస్తాం. ఆఫ్టర్ 3 to 4 ఇయర్స్ వాళ్ళకి కూడా చేస్తాం ఈ సెప్టోప్లాస్టీ సర్జరీ. సో ఏదైనా సరే మనం ఏదైతే ముక్కుదూలం వంకర ఉందో అది మనం ఎర్లీగా చూసుకొని సర్జరీ చేయించుకుంటే లేటర్ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా ఏంటి, కొంతమందికి గురక రావడము, వాళ్ళు ఎర్లీ స్టేజెస్లో ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ని తెలుసుకోలేకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి గురక రావడము, ఎల్డర్లీ ఏజ్ వచ్చే వరకు కొంచెం 30-40 ఇయర్స్ వచ్చేసరికి వెయిట్ గెయిన్ అయినా సరే, వాళ్ళకి అసోసియేటెడ్ టాన్సిల్స్ ఉన్నా సరే, దీనివల్ల దాంతోపాటు ఈ ముక్కుదూలం వంకరగా ఉండడం వల్ల కూడా ఈ గురక రావడం ఇట్లాంటివన్నీ ఇబ్బందులు ఎదురవుతారు. సో ఇవన్నీ ఎదురవకుండా మనం ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేవి అయితే ఉండవు.